ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మన జీవితంలో శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన సమర్థుడు అని తెలుసుకుంటే నీ జీవితంలో ఎర్ర సముద్రం ముందు ఏడ్చుకుంటూ కూర్చో. అసలు ఎర్ర సముద్రం పుట్టించిన నా దేవుడు అని తెలుసుకుంటే ఎర్ర సముద్రం చూసి చంపడానికి తెచ్చావు ప్రభు అని ఏడవవు. అయిపోయిన తర్వాత బాగా బోలెడు పాటలు వస్తాయి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇంకా అందరూ ఏమని పాడుతున్నారు? దేవా నీ నాసిక రంధ్రములో ఊపిరి వలన నీళ్ళు రాశిగా కూర్చోబడిన. అబ్బా, ఒక్కసారి గాలి అలా వస్తే ప్రభా ఎర్ర సముద్రం అలా జీలిపోయింది ప్రభా, అలా గడ్డగట్టిపోయింది ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయనా, సర్వ సృష్టికర్త అని ఆరాధిస్తున్నారు. మరి ఎర్ర సముద్రం ముందు ఏం ఆరాధించారండి? ఉన్నది చెప్పండి. చూస్తూ వచ్చినాం కదా, 3 వారాలుగా సుదీర్ఘంగా ధ్యానిస్తున్నాం. ఎర్ర సముద్రం ఉంది ఏంది? చంపడానికి తీసుకొచ్చావా మోషే? అక్కడ సమాధులు లేవా తీసుకొచ్చి చంపడానికి? ఎట్లా కనిపిస్తున్నాం మీకు? ఆ రోజు చెప్పలేదా మేము? చేయి దండం పెట్టి మరీ చెప్తే ఇదా నువ్వు చేసిందని అప్పుడు అన్నారు. అదే నోరుతో మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ప్రభా నీ నాసికారంధ్రముల వలన సముద్రం ఎలా అయిపోయింది? వాట్ ఎ చేంజ్ ఇన్ అండర్స్టాండింగ్ గాడ్. ఇప్పుడు ఈ మార్పు ఎప్పుడు వచ్చిందండి? ఎర్ర సముద్రం ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా? గట్టి చెప్పండి. మరి ఎర్ర సముద్రం అనుమతించాలా వద్దా? మన జీవితాల్లో దేవుడు ఎవరో రుజువు చేయడానికి, ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు పరిస్థితులు ఏం చేస్తాడు తెలుసా అండి? విషమ పరిస్థితికి అప్పగిస్తాడు. దేవుడు తన బిడ్డల జీవితంలో సముద్రం మీద వెళ్తూ ఉన్నారు యేసుప్రభు శిష్యులు. అంతవరకు ప్రశాంతంగా మనం అనుకుంటాం దేవునితో స్టార్ట్ చేస్తే యాత్ర ఎలా ఉండాలి? సుఖముగా చల్లగా ప్రార్థన చేస్తాం. ప్రభు చల్లగా కాపాడిన ఆయన, చల్లగా సుఖమయముగా హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ మెర్సీస్ అన్నీ మాకే దొరకాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. తప్పులేదండి, మేము కూడా ప్రేయర్ చేస్తాం. వెళ్తున్నామండి ప్రార్థన అంటే ప్రభు జర్నీ మెర్సీస్ దయచేయను ఆయన, సేఫ్గా తీసుకెళ్ళి ప్రభు ప్రభు అంటాడు సేఫ్గానే తీసుకుపోతా. కానీ ఎలా తీసుకుపోతా? వీళ్ళు ఎక్కారు ఆ దోణులు ఎక్కిన వెంటనే గాలి ఇష్టం వచ్చినట్టు కొడుతుందంట. ఎక్కడ? సముద్రం మీద. మార్కు సువార్త 4వ అధ్యాయం 47వ వచనంలో తీసుకెళ్ళి తుఫాన్లో తీసుకెళ్తా ఉంటే మనం అంటాం యేసు ప్రభుతో వస్తే తుఫాన్లు అంటే దాని ముందు నడుచుకుంటూ పోయేవాళ్ళం కదా. కానీ ఆ తుఫాన్లో ఏం నేర్చుకున్నారు చూడండి. 4:41 కలిసి చదువుదామా? లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్. 441 మార్క్స్ గాస్పెల్, మార్కు సువార్త 4వ అధ్యాయం 41 అందరూ కలిసి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు. హూ ఈస్ హీ? ఎవరో క్వశ్చన్ వేసింది వాళ్ళే, ఆన్సర్ కూడా వాళ్ళే చెప్తారు. ఆన్సర్ ఏంటట? ఈయన ఎవరో? ఆన్సర్ గాలియు భూమియు సముద్రం కూడా ఆయనకి ఏమవుతాయి? లోబడతాయి. ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. సముద్రాన్ని పాయలుగా చేసే దేవుడు మనతో ఉంటే సముద్రాన్ని పాయలు చేసి నడవడం ఈజా? సముద్రం గుండా ఈదుకొట్టుపోవడం ఈజా? సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో ఉంటే తుఫానే వచ్చిందనుకోండి, తుఫానే వచ్చిందండి, తిమింగలం వచ్చి ఇంకా ముంగే అనే పరిస్థితి వచ్చింది అనుకుందాం, కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది, భయపడతామా? ఎందుకు భయపడమండి? పర్లేదు చెప్పండి. సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఇక్కడ. అవునా? అంటే ఇంకా ఎక్కువ చేస్తాం గాలి అంటే. నువ్వు గాలి సృష్టించినా కూడా సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు. కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంటే, కొట్టుకుపోతే పునరుద్ధానము జీవం కూడా నా పక్కనే ఉన్నాడు. ఓ చచ్చిపోతావేమంటే వృత్తులను సైతము సజీవులుగా చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇంకేంది భయపడేది? నిజంగా ఆలోచించి ప్రియ సోదరి సోదర, సృష్టికర్త సర్వ సృష్టికర్త అని తెలుసుకోవడానికి కొరకు దేవుడు ఈరోజు తాపత్రయపడుతున్నాడు. అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదండి, చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రశ్న అడుగుతున్నావు, ఎందుకు ఇంత నష్టం వస్తుందండి? ఎందుకండి అన్ని సైడ్లో దేవుడు ద్వారాలు మూస్తున్నాడు? ఎందుకండి అన్నీ పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకుంటే భస్మం అవుతుంది ఏంటిది అని? ఏంది మీరు సరిగానే ప్రాణం చేస్తున్నారా అని మళ్ళీ మమ్మల్ని తిడతారు. సరే ఓకే, మా తప్పు అనుకుందాం. వాక్యానుసారంగా చూస్తే దేవుడు ఎందుకు అనుమతిస్తాడండి? చూద్దాం ఒకసారి. అబ్రహాం దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాము యొక్క బంధువుల జీవితంలో, అబ్రహాం జీవితంలో అతిపెద్ద ఉపద్రవం, ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఏంటి అంటే, అబ్రహాం యొక్క సహోదరుని లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉంటే ఆ యొక్క లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలోని ఆస్తి అంతా కూడా శత్రులు ఏం చేశారండి? తీసుకెళ్ళిపోయారు. సడన్గా లాస్ వచ్చిందా? ఆదికాండం 14వ అధ్యాయం రండి చూద్దాం, చూసి మనం ముగించుకుందాం. ఆదికాండం 14, జెనసిస్ చాప్టర్ 14, లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్.
ఆదికాండము 14వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈరోజు చాలామంది ఇది తెలియక దేవుని బిడ్డలై ఉండి కూడా అనేక సార్లు అపార్థం చేసుకుంటట్లయితే ప్రియ సోదరి సోదరా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం ఒక్కసారి రండి చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం అందరం కలిసి 11వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములు పట్టుకొని పోయిరి. ఇట్లాంటి వార్త తింటే తట్టుకోవడానికి ఇంత కష్టం కదండి. జీతం వస్తుంది, శాలరీ వస్తుంది, సడన్గా వస్తున్న శాలరీ కాస్త ఉద్యోగం ఊస్ట్ అంటే ఎలా ఉంటుందండి? బ్యాంకులో కలకలకలకలాడుతున్న అకౌంట్ ఒక్కసారి క్లోజ్. తినడానికి కూడా కష్టం. భోజన పదార్థాలకు తీసుకుపోయారంటండి, తినడానికి తిండి లేకుండా చేశారు. రెక్కాడనిది డొక్కాడదని సామెతలు చెప్పడం చాలా ఈజీ. అది కూడా ఆడకుండా చేస్తే దేవుడు. సొదొమ గొమొర్రా పరిస్థితి అది కాదా? కోట్లకు పడగలెత్తి సుఖభోగాలను అనుభవిస్తున్న లోతు జీవితంలో, కుటుంబ జీవితంలో, మంత్రిత్వ శాఖలో టూరిజం మినిస్టర్గా జీవించిన ఆ లోతు జీవితంలో ఒకసారి ఈ వార్త అబ్రామ్కి వచ్చింది. అబ్రామా, ఇది జరిగింది నీ సహోదరునికి అనేసరికి గుండె పగిలిపోయిన వార్త. హుటాహుటిన 318 తీసుకున్నాడు. అయ్యో, వ్యాపారాలన్నీ మూసుకుపోయినాయి, ఆస్తి అంతా మూసుకుపోయింది, తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది, అయ్యో ఈ నష్టం ఎందుకు వచ్చింది అని హుటాహుటిన 318 మంది ఇంట్లో అలవర్చబడిన దాసులు తీసుకొని బయలుదేరాడు. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు అన్ని సైడ్ల నుంచి ద్వారాలు మూసుకోబడినట్టు అనిపిస్తుందా? అప్పుల బారికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందా? ఈరోజు ఎందుకు ఇలా స్టక్ అయిపోయావని ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే జరిగింది సొదొమ గొమొర్రా పరిస్థితిలో. లోతు జీవితంలో జరిగింది ఇదే, అబ్రాము జీవితంలో జరిగింది ఇదే. వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగాడు. వెళ్ళిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన యుద్ధాన్ని చేశాడు. నష్టాన్ని సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. అబ్రహాము జగజ్జేతగా వారిని గెలిచి ఆస్తంతటిని సమీకరించుకొని ఇప్పుడు ఘనస్వాగతం పొంది తిరిగి ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. దేవుడు అతి పెద్ద ప్రత్యక్షత, ద బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏబ్రహాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అతి గొప్ప ప్రత్యక్షతను దేవుడు అబ్రామ్తో నేరుగా మాట్లాడడం ఆరంభించాడు. కొన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నాడా? ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో సమకూర్పు కావాలని ఆశపడుతున్నావా? గాడ్ సెండ్స్ హిస్ మెసేజ్ అండ్ హిస్ రెవల్యూషన్ టైమ్ అండ్ అగైన్ అండ్ హీ వాంట్స్ యు టు నో. ఏమని తెలుసుకోవాలి? ఆదికాండం 14వ అధ్యాయం. ఇప్పుడు గెలిచి వస్తూ ఉన్నాడు, అతి శోధనకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒకవైపేమో సొదొమ రాజు వెయిట్ చేస్తున్నాడు, ఇంకోవైపేమో యెరూషలేము రాజు మెల్కీసెదెకు వెయిట్ చేస్తున్నాడు. ఈయనేమో యాజకుడు, ఈయనేమో రాజు, ఈయనేమో ఆదాయం ఇస్తాడు, ఈయనేమో ఆదాయం తీసుకోబోతాడు. ఏంటిది అని చెప్పి రెండింటి పరిస్థితులు ఉంటే ఆదికాండం 14వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 14, లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్ వర్స్ 17, 18 and 19. 17, 18, 19 కలిసి చదువుకుందాం త్వరగా. ఆదికాండము 14వ అధ్యాయం 17, 18, 19 కలిసి చదువుకుందాం. అతడు కదొర్లామారు అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. చాలండి. ఫస్ట్ అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఎవరు వచ్చారండి అపాయింట్మెంట్ కొరకు? అబ్రహాం అపాయింట్మెంట్ కొరకు ఫస్ట్ ఎవరు వచ్చారు? సొదొమ రాజు వచ్చాడు. లాజిక్ ప్రకారం అపాయింట్మెంట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తికి ఇవ్వాలా, సెకండ్ వచ్చిన వ్యక్తికి ఇవ్వాలా? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కదా. ఇప్పుడు సెకండ్ ఎవరు వచ్చారు చూద్దాం. 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. ఈరోజు ఇదే పరిస్థితి దేవుడు అనుమతిస్తే, ఒకవైపు మెల్కీసెదెకు ఏం పట్టుకున్నాడంట? రొట్టె ద్రాక్షరసం, యాజకుడు కదా. ఇంకోవైపు ఎవరున్నారండి? ఫస్ట్ అపాయింట్మెంట్ ఎవరు తీసుకున్నారా? సొదొమ రాజు తీసుకున్నాడు. ఆస్తి పెట్టుకొని రెడీగా ఉన్నాడు. అయ్యా, మనుషులు నాకు ఈ ఆస్తి నువ్వు తీసుకో, మొత్తం ఆస్తి నువ్వు తీసుకో. ఇట్లాంటి ఆఫర్ వస్తే మనమైతే ఏం చేస్తామండి? నువ్వు మీ సేవకుడు మీ ముందు నిలబడ్డాడండి, సెకండ్ తీసుకున్న అపాయింట్మెంట్. ఫస్ట్ ఎవరు వచ్చారు? మీ బాస్ వచ్చాడు. ఉద్యోగమే కాదు, మొత్తం ఈ కంపెనీని ఆశిస్తా నీకు అని అన్నాడు. ఇప్పుడు ఆఫర్తో మీ బాస్ ముందు వచ్చి ఫస్ట్ నిలబడ్డాడు, సెకండ్ యాజకుడు వచ్చి నిలబడ్డాడు. సెకండ్ అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తామండి అపాయింట్మెంట్? ఉన్నన్నారు చెప్పండి, ఉన్నన్నారు చెప్పండి. లాజిక్ ప్రకారం ఎవరికి ఇస్తాం? బ్రదర్, ఫస్ట్ ఎవరు వచ్చారు? ఓ మెల్కీసెదెక్ బ్రదర్, ఫస్ట్ ఎవరు వచ్చారు తెలుసా? సొదొమ రాజు ఫస్ట్ వచ్చాడు. నాకు మర్యాదలు ఉన్నాయి, నాకు ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే ఇస్తా టైం. నువ్వు యాజకుడు ఉండొచ్చు, తప్పేం కాదు, కానీ లేట్ వచ్చావు కదా, కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు చాలా అర్థం చేసుకునే యాజకుడు కదా అని మళ్ళీ పైపెచ్చి మళ్ళీ ఏం చేస్తాం? కవరింగ్ ఇస్తాం. మనమైతే యాజకు నిలబెట్టే వాళ్ళం. నాకు ఆస్తే ప్రాముఖ్యం, నాకు ఈ యొక్క ఆదాయమే ప్రాముఖ్యం, సొదొమ రాజు ఇచ్చే ఈ సమస్తమే నాకు ప్రాముఖ్యం, కావాలంటే నువ్వు వెయిట్ చేయి అనేవాళ్ళం మనం. ప్రియ సోదరి సోదరా, అలాగే దేవుడు పరీక్షిస్తాడు. ఇద్దరు నిలబడ్డారు. ఇప్పుడు అబ్రాహాము ఒకటే మాట అన్నాడు, నా ప్రాణాలు పోయినా సరే
అవతల వైపు సొదమ రాజు కాదు కదా, ప్రపంచ రాజులందరూ నిలబడి రాజ్యాలు రాసిస్తానంటే కూడా నా ప్రథమ స్థానం, ఫస్ట్ ప్రయారిటీ మెల్కీసెదకు యాజకునికే ఇస్తా. ఎవరు తెలుసా యాజకుడు? మెల్కీసెదకు యాజక క్రమము చొప్పున మన పక్షం విజ్ఞాపన చేస్తాను. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ప్రథమ స్థానం. లెట్ దెమ్ వెయిట్. ఆలోచించండి, ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ ప్రత్యక్షత మిస్ అవ్వద్దు ప్రియ సోదరి సోదరా. మరి ఒకసారి దైవజనుగా జ్ఞాపకం చేస్తూ అడుగుతున్నాను, నీ కుటుంబం బాగుపడాలని ఆశ ఉందా? నీ యొక్క చేతి పని దీవించబడాలని ఆశ ఉందా? దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? ఈరోజు బంధకాల నుంచి విడుదల పొంది విడుదల కావాలని ఆశ ఉందా? మెల్కీసెదకు జ్ఞాపకం చేస్తే అద్భుతమైన రెవల్యూషన్ సీక్రెట్ని చెప్తున్నాడు. చాలాసార్లు దేవుడు మెసేజ్ నీకు పంపిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా రహస్యంగా దేవుడు పంపిస్తున్నాడా? రండి, ఆదికాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి చదువుకుందాం, ముగించుకుందాం. జెనసిస్ చాప్టర్ 14 వర్సెస్ 19 and 20 అందరం కలిసి 19 వచనం చదువుదాం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, 18 చదువుదామండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు, దేవుని యాజకుడు వచ్చి నిలబడ్డాడండి సెకండ్గా. ఇప్పుడు 19 వచనం చదువుదాం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును, బాగా అర్థం చేసుకోండి, సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఇప్పుడు ఆశీర్వచనాలు మెల్కీసెదకు ఇస్తున్నాడు. కానీ ఆశీర్వచనాల్లో చాలాసార్లు గాడ్ బ్లెస్ యూ సింపుల్గా చెప్పడం కాదు, మెల్కీసెదకు చాలా మర్మాన్ని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం రండి. 19 వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును. చాలండి. ఇప్పుడు ఆకాశానికి భూమికిని ఎవరంటండి? సృష్టికర్త. ఈరోజు మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే సర్వ సృష్టికర్త. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎర్ర సముద్రాన్ని అనుమతించింది ఆయన సర్వ సృష్టికర్త అని తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. యేసుప్రభు వారి యొక్క శిష్యుల జీవితంలో తుఫాన్ అనుమతించింది, ఆయన గాలియు సముద్రం మీద సర్వ సృష్టికర్త అని తెలుసుకోవాలని ఆశపడ్డాడు. అబ్రహాము జీవితంలో, లోతు జీవితంలో ఆ యొక్క లాస్ని అనుమతించింది కూడా. ఏమని తెలుసుకోవాలని ఆశపడుతున్నానండి? సర్వ సృష్టి గల దేవుడను, అంటే భూమిని ఆకాశమును సృష్టించిన వాడిని నేనే. నీకు ఆర్థిక ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్థికంగా నీ జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఏది తీసుకున్నా సరే భూమిలోంచి కాదండి వచ్చేది. మన బండిలో డీజిల్ ఎక్కడి నుంచి పోసుకుంటామండి? ఆకాశం చూడబడుతుందా? భూమిలోంచి కదా వచ్చింది. ఫ్యాక్టరీలు ఎలా కట్టారండి? బిల్డింగ్ ఎట్లా కట్టారండి? ముడి పదార్థాలు లేని సంస్థ, ముడి పదార్థాలు లేని వ్యాపారం ఏమైనా ఉందా? సరే, మనుషులు లేని వ్యాపారం ఏమైనా ఉందా? మరి మనుషులు సృష్టించింది ఎవరు? సృష్టికర్తే. ఈ సంస్థను సృష్టించింది ఎవరు? సృష్టికర్తే. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు అబ్రహాంని ఏమంటున్నాడంటే, మెల్కీసెదెకు ద్వారా మెసేజ్ పంపించాడు. అబ్రహామా, నేను దీవించాలని ఆశపడుతున్నాను. ఎలా తెలుసా? భూమియు ఆకాశము సృష్టించిన సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. బ్లెస్సింగ్ సీక్రెట్ని దయచేసి కాలుతో తన్నొద్దు. ఐఎమ్ రిపీటింగ్ దిస్ లైన్స్. డోంట్ కిక్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ జీవితానికి ఆశీర్వాద కారణాన్ని కాలుతో తన్నొద్దు. షావేలోయలో 2 నిలబడ్డారు. ఎవరెవరు నిలబడ్డారు? సొదొమ రాజు నిలబడ్డాడు. ఆయన నీ ఆశీర్వాదానికి రహస్యం అనుకుంటే తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. అతడా నిన్ను ఆశీర్వదించేది? ఇంకోవైపు యాజకుడు మెల్కీసెదెకు నిలబడ్డాడు. ఎవరు నిన్ను ఆశీర్వదించేది? నీ ఆశీర్వాదానికి రహస్యం ఎవరు? హూ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్? ఇంకొకటి మాట ఆయన అంటున్నాడు, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చూడండి, ఈరోజు నువ్వు తినే తిండి, నువ్వు కట్టుకున్న బట్టలు, నీ బ్యాంకులో ఉండే బ్యాలెన్స్ కానీ ఈరోజు నీ మెతుకు నోటి దాకా వెళ్తుంది అంటే, ప్రతి పైసా నువ్వు సంపాదించింది నీకు దక్కుతుందంటే, ఈరోజు సమస్తము నీ చేతిలో పెట్టింది అంటే భూమి ఆకాశంను సృష్టించిన సృష్టికర్త అబ్రాహాము ఆయన నేను దీవిస్తాడనేసరికి చూడండి ఆయన స్పందన చూడండి. ఇఫ్ యు గెట్ ఎ రెవల్యూషన్ యు కెనాట్ బి సైలెంట్. ప్రత్యక్షత పొందిన ఏ వ్యక్తి కూడా నిశ్శబ్దంగా ఉండలేడు. ఈరోజు నిశ్శబ్దంగా ఉన్నావంటే అర్థం ఏం తెలుసా? నీకు ఇంకా ప్రత్యక్షత రాలేదని, ఆ బర్డన్ రాలేదని, ఆ ఎన్లైట్మెంట్ రాలేదని. ప్రత్యక్షత పొందిన మోషే ఎప్పుడైతే మండుస్తున్న పొదను దేవుడు చూపించాడో నిశ్శబ్దంగా ఉండగలిగాడా అండి? తీసుకెళ్ళి ఏం చేశాడు? సేవలు వాడుకోలేదా? ఇప్పుడు అబ్రహాంకు ప్రత్యక్ష దేవుడు ఇస్తున్నాడు. రండి చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం అందరం కలిసి 20వ వచనం చదువుదాం. 20th verse. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దశమ భాగం అనే కాన్సెప్ట్ని లేవీయులు ప్రవేశపెట్టలేదండి, ధర్మశాస్త్రం ప్రవేశపెట్టలేదు. అబ్రహామును దేవుడు ఎప్పుడైతే దర్శించి నేను సర్వ సృష్టికర్తను అంటే దాని మూల భాషలో ఎల్ ఎలియోన్, నా వెనుకలు చెప్పండి,
ఎల్ ఎలియోన్, ఆమ్నిఫిషియంట్ గాడ్, సర్వ సృష్టి గల దేవుడు. ఇప్పుడు సర్వ సృష్టికర్త అని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే దేవుడు తను బయలుపరుచుకుని నేనయ్యా సర్వ సృష్టికర్తనంటే ఆటోమేటిక్గా సృష్టించిన సమస్త నీదేనా ప్రభా? ఈరోజు నేను తినే మెతుకులు నువ్వు అనుమతించిందేనా? ఈ విజయం ఇచ్చింది నువ్వేనా? శక్తి ఇచ్చింది నువ్వేనా? ఈ సమస్తం నువ్వు పెట్టిన భిక్షేనా ప్రభా? నేను ఎలా కనపరచగలను? నేను హౌ కెన్ ఐ ఆనర్ యూ? ఎవరు చెప్పలేదండి. దశంభాగం తనే క్యాల్కులేట్ చేశాడు, పక్కన తీశాడు. దోపుడు సొమ్ములో దశంభాగం కాదండి, తన కష్టార్జితంలో దశంభాగం తీసి ఏం చేశాడు? మెల్కీసెదెకు పాదాల దగ్గర పెట్టేశాడు. ఆయన ఏమి ఇస్తున్నాడు? రొట్టె, ద్రాక్షరసం ఇచ్చాడు. బలలో పాల్పొలను పొందాడు. సమర్పణ తీసి ప్రభుకి ఇచ్చే దశంభాగం ఇచ్చేశాడు. ఎవరైనా ఫోర్స్ చేశారా ఇవ్వమని? ఎవరు ఫోర్స్ చేశారు ఇవ్వమని? ఎవ్వరు చెప్పలేదండి. యాజకుడు కూడా ఏమంటున్నాడు? నీ ఆశీర్వాదం సర్వ సృష్టి గల దేవుణ్ణి నేను దీవిస్తాడు. ద పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ అంటే ఇది ఇచ్చినంత సమస్తం అయిందే. ఆయన ఇచ్చిన దాంట్లో కొద్దిగా నేను ఇచ్చింది ఆయన ఏం చేస్తాను, గణపరుస్తానని దశంభాగం తీసి ప్రభుని కనపరిచాడు. ప్రియ సోదరి సోదరుడా, దశంభాగం ఇచ్చినంత మాత్రాన టెస్టులు రావని కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది అంత దేవునికి ఇచ్చేసాను కదా, ఇంకా నన్ను ఏం పరీక్షిస్తాడు దేవుడు అని. దాని తర్వాత పెద్ద పరీక్ష ఉంది, చూద్దామా? ఆదికాండం 14వ అధ్యాయం, అందరం కలిసి ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. 21, 22 తెలుసుకుంటే ఒక్కసారి చరిత్రలో అబ్రహాము జీవిత చరిత్ర మార్చిన రహస్యాన్ని చదువుకొని ముగించేద్దాం. జెనసిస్ చాప్టర్ 14 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 21 and 22. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా. ఎంత గ్లామరస్ ఆఫర్ కదండి. మనం అనుకుంటాం అబ్బా దశంభాగం ఇచ్చేసాను దేవునికి, దేవుడు బహుశా ఇలా దీవిస్తున్నాడేమో. ఎలా రాజు మేబీ అలా మార్చింది కూడా దేవుడే ఉండొచ్చు కదా. మళ్ళీ మనం దానికి ఒక తొక్కలో లాజిక్ ఒకటి చెప్పి ఉండొచ్చు, దానికే ఉంది, ఆయన అర్థం చేసుకునేవాడు కదా, ఓ ఇట్లా తీస్తున్నాడేమో అనుకొని పోయి ఇరుక్కుపోయేవాళ్ళం. ఆయన తీసుకొచ్చి అన్నాడు, నువ్వు ఆస్తి అంతా తీసుకో, మనుషుల్ని నాకు ఇచ్చే. ఏమంటాడో తెలుసా అండి ఆయన? ఇది నిజమైన ప్రత్యక్షత. రియల్ రెవల్యూషన్ విల్ కీప్ యూ గ్రౌండెడ్. నిజమైన ప్రత్యక్షత ఎప్పుడు కూడా ఆయన చిత్తం యొక్క కేంద్ర స్థానంలో నేను ఉంచుతుంది. రండి చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుదాం. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త, ఏమంటున్నాడు చూడండి, ఆకాశం భూమికి సృష్టికర్తయును సర్వోన్నతును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. నేను చేసిన ప్రమాణాన్ని మర్చిపోయినాను అనుకుంటున్నావా సొదొమరాజు? నువ్వు ఆఫర్ ఇస్తే టెంప్ట్ అయిపోవడానికి. ఆయన సన్నిధిలో ఒట్టేసి చెప్పాను దేవునికి ఏమని, నన్ను దీవించేది, నన్ను ఆశీర్వదించేది ఏ వ్యక్తులు కాదు, ఏ శక్తి కాదు, నన్ను ఆశ్రయించేది సర్వ సృష్టికర్త. భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్తే నన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హీ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ మీ. చెప్పుల వారు కూడా వద్దు నాకు, దారం కూడా వద్దు, నూలి పోవద్దు, ఏది నాకు వద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు నన్ను విస్తృతంగా దీవించిన తర్వాత నువ్వేమంటావు తెలుసా? నా వల్లనే దీవించాడంటావు. ఆ అవకాశం నీకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఒట్టేసి దేవుని దగ్గర చెప్పాను, ఆ ఒట్టు మీదనే నిలబడతా. ఎలా ఉంటుందండి? తన కష్టార్జితంతో తన ప్రాణాలు భిక్షగా పెట్టి, తన చెమటోడ్చి 318 మంది తన దాసులతో పాటు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి వారి దేశాన్ని కాపాడితే ఆయన ఇచ్చిన ఆఫర్ని వద్దనడానికి ఎన్ని గుండెలు కావాలి? హౌ మచ్ కరేజ్ హీ నీడ్స్ టు హ్యావ్ ఇఫ్ హీ హ్యాస్ టు సే ఎ స్టేట్మెంట్ లైక్ దాట్. అలా అనేసరికి దేవుని హృదయం ఒక్కసారి స్తంభించిపోయి వచ్చాం. బహుశా ఎలియోన్ అని నా దాసుని పంపించి శపథం చేపిస్తే ఆయన ఒకటే మాట అంటున్నాడు, నన్ను దీవించే దేవుడు, నా సృష్టికర్తే నన్ను దీవిస్తాడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తే నన్ను దీవిస్తాడు, నీ నూలి పోగు నాకు వద్దని ఎలా చెప్పాడండి అబ్రహాము? కళ్ళ ముందు కోట్లు కనిపిస్తూ ఉంటే కాళ్ళతో తన్నే ధైర్యం సృష్టికర్త నా దేవుడు అని తెలుసుకున్న వాడికి మాత్రమే ఉంటుంది. లెట్ మీ రిపీట్ దిస్ lines once again. If a glamorous offer is there before you, the only man who can kick it with his legs, even if the entire fortune of the world is standing before you, is the one who experienced the revelation of El Elyon. నా సృష్టికర్త, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నన్ను దీవించేది ఆయనే అని చెప్పగలిగిన వాడు మాత్రమే, అనుభవించిన వాడు మాత్రమే కళ్ళ ముందు కోట్లాస్తిని కాళ్ళతో తంతాడు. ఒక మాటలో చెప్పే మాట ఏం తెలుసండి ఆయన అనేది?
సమస్త భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త దాత నాకు కావాలి, దానము కాదు. అడ్డగోలుగా సంపాదించిన సుధమరాజు నువ్వొచ్చి ఇచ్చే ఆశీర్వాదం నాకొద్దు, నన్ను సృష్టించిన నా సృష్టికర్త నాకు కావాలి. ఈరోజు అదే మాట నిలబడుతున్నా. ఆయన ఎవరు? భూమిని ఆకాశంను సృష్టించిన సృష్టికర్త. ప్రియ సోదరి సోదరుడా, ఆ ఒక్క మాట అబ్రహాము ప్రస్థానాన్ని ఎలా మార్చింది తెలుసా అండి? ఈరోజు మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి ధనవంతులైన వారు ఎవరు ఉన్నారంటే అది అబ్రహాము యొక్క సంతానమే. ఇసుక రేణుల వలె దీవించిన దేవుడు లెక్క పెట్టుకోవడం కూడా సమయం లేనంతగా అంతగా దీవించాడు అబ్రహాముని. అదే సొదొమరాజు యొక్క ఆస్తి కొరకు వెంపర్లాడిన లోతు అదే సొదొమ గుమరకు వెళ్ళాడు. విషాద చరిత్ర ఏంటంటే అదే సొదొమ గుమర ఖాళీ చేతులతో అగ్ని గంధకములతో మండబడుతున్నప్పుడు, అగ్నికి అప్పగించబడినప్పుడు సొదొమ గుమర చేతులు విడిచిపెట్టి ఖాళీ చేతులతో భిక్షాందేహి అనుకొని బయటకు వచ్చాడు. లోతు చరిత్ర అర్ధాంతరంగా ముగిసింది. అబ్రహాము చరిత్ర అద్భుతంగా దేవుడు చరిత్రను మార్చాడు. ఇద్దరు కళ్ళ ముందు నిలబడుతున్నారు. ఎందుకు ఈరోజు నష్టంలో వెళ్తున్నావో అర్థమవుతుందా? దేవునికి రావాల్సిన ప్రథమ స్థానాన్ని, దేవుణ్ణి ఘనపరిచే అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించే హస్తాలను కాళ్ళతో తన్నొద్దు. డోంట్ కిక్ ద సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఈస్ గివింగ్ ఎ బెటర్ ఆఫర్. దేవుడిని ఆశ్రయించే సమయాల్లో జాగ్రత్తగా ప్రత్యక్షిస్తూ రెవల్యూషన్ ఇస్తున్నప్పుడు వెంటనే ఆయన అంటున్న మాట, అయ్యా భూమి ఆకాశం సృష్టించిన దేవుని మీద ఒట్టేసి చెప్పిన నేను ఆ ఎలియోన్ దేవుని నమ్ముకొని నిలబట. ప్రియ సోదరి సోదరు గగురుపాటు కలిగించాలి మాట. ఈరోజు నన్ను దేవుడు ఎలా దీవిస్తాడు, నేను ఎలా ఆర్థికంగా ఆశ్రయించబడతాను, ఎలా నా వ్యాపారాల్లో నేను అభివృద్ధి పొందుతానని ఈరోజు మనసు కొట్టుకుంటుంది కదా. వాటన్నిటిని భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త గురించి ఒక్కసారి ఆలోచించావా? ఒక్కసారి నా హృదయంలో మనసు కొట్టుకుందా ఎప్పుడన్నా దేవుని గురించి? ఈరోజు ముగించక మునుపు దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నమాట, ఎలియోన్ అబ్రహాము ఈ సత్యాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే ఆ దేవుని గణపరచడానికి తెగించి ముందుకు వచ్చాడు. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. లైఫ్ టెంపుల్ ఆవిర్భావం జరిగిన సందర్భంలో దేవుడు మాట్లాడుతూ బయలుదేరు అని దేవుడు పరిచర్యగా జ్ఞాపకం చేసి బయలుదేరమన్నప్పుడు ఎట్లా రెంట్స్ కట్టాలో ప్రవ్వా, ఎట్లా చేయాలి ప్రవ్వా, ఇదంతా ఎంత భయంకరమైన భారం ప్రవ్వా, హౌ అని అడిగినప్పుడు దేవుడు ఒకటే మాట్లాడు, భూమియు ఆకాశం అందున్న సమస్తము నాది. అర్థం ఎలా ప్రవ్వా, హౌ కెన్ దిస్ బి పాసిబుల్, ఎలా సాధ్యమవుతుంది ప్రవ్వా? దేవుడు ఒకటే మాట అన్నాడు, భూమి ఆకాశం సృష్టించింది నేను, ఎలియోన్ దేవుడు నేను. ఈరోజు దాకా ఆ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నమ్మకంగానే నడిపిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్తున్నా నేను మాట అంటే, సర్వ సృష్టికర్తైన దేవుడనని ఒకసారి దేవుడు శపథం చేస్తే ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం వచ్చేది. ఒకటే మాట అన్నాడు ప్రభు, మెల్కీసెదెకు ఒకటే మాట, నిన్ను దీవించేది అబ్రహాము, నీకు ఆశీర్వాదం వచ్చేది. సర్వ సృష్టికర్త భూమియు ఆకాశను సృష్టించిన ఆ సృష్టికర్తే నిన్నేం చేస్తాడు, దీవిస్తాడు. ఈరోజు నీ స్పందన ఏంటి ప్రియ?